హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. మనం ఇంట్లో ఏమి పప్పులు నానబెట్టినప్పుడు ఇన్స్టంట్గా ఇలా గుంత పొంగనాలు చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మె అండ్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా చేయొచ్చు. చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి హాఫ్ వరకు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ మనం ఇక్కడ చిన్న చిన్నగా షార్ప్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం 1 కప్పు సూజీ రవ్వకి హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది. మీకు కావాలంటే మనలో ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ కన్నా థిక్గా ఉండాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే హెల్దీ కదా, పిల్లల కోసం అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిట్లోకి నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా బ్యాటర్ని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని మనం గుంత పొంగనాల్లోకి యాడ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా గుంత పొంగనాలు అన్నిట్లోకి బ్యాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పైన క్యాప్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. గుంత పొంగనాలు అయితే సాఫ్ట్గా లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇలా గుంత పొంగనాలన్నింటిని అయితే మనం 2 వైపులకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మెగా ఉంటాయి. మనం ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మంటని సిమ్ టు మీడియంలో ఉంచుకొని కాల్చుకుంటే సరిపోతుంది. టేస్టీ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. మనం పప్పులు ఏవి నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టంట్గా చేసుకున్నా కూడా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, అవి చేస్తాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుంత పొంగనాలు అయితే మధ్యలోకి చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.